మీకేమో మళ్ళా 5 నుంచి 10 సంవత్సరాలు వస్తున్నాయి పోయి అందరికి వస్తాయి పోయి బుక్ చేసిన పోటీ సైకిల్ అని బుక్ చేసిన అది వాడికి తెప్పించి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. తెప్పించి చేసేసి నేను 10 వారం ఇచ్చాను. ఇచ్చేసి 200 కదా ఇచ్చేసి ఇచ్చారు. ఇక 300 అయితే ఉంటుంది తీసేసుకోండి. ఇన్ఛార్జ్ వస్తున్నాడు అసలు ఏం మహేష్ ఎవరు మాట్లాడదు చెల్లెలా నువ్వురా ఇది నువ్వు ఏ బజార్ చెప్పు ట్రై చేయి యాడ ఏ బజారు ఏ బస్తీ వస్తలేదా చెప్పలేదు సరే ట్రై చేయి నువ్వు రా ఉస్మాన్ నువ్వా ఉస్మాన్ పెట్టి నువ్వు ఏడుంటావా అంటావు ఏదే ఉంటావు యాడుంటావు అసలు ఏం రా నువ్వురా గడి చెప్పు అన్నట్టు నువ్వు పాప రాకుంటే కదా ఏడు చదువుతున్నా హాస్టల్లా హాస్టల్లో చదువుతున్నా స్కూల్లో ఉన్నాడా మరి ఆడుంటారా మీరు నువ్వురా నువ్వు చెప్పు పాపా ఆడుంటావు నువ్వు చెప్పు బస్తీ చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పాలి బస్తీ తెలుసు కదా ఏది చదువుతున్నారు అంతా ఏ క్లాసు అందరూ 5వ తరగతి ఏ స్కూల్ ఎక్కడుందా స్కూల్ ఆడే చదువుతున్నా ఆ స్కూల్లోనే చదువుతున్నా నువ్వు ఎక్కడ జేబిఎస్ జేబిఎస్ నువ్వు జేబిఎస్ ఎంతమంది ఉన్నారు జేబిఎస్ లో మొత్తం ఇద్దరు కాదు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు జేబిఎస్ 500 ఉంటారా 500 ఇప్పటికీ 500 ఏదో సైకిల్ ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా ఉన్నాయా సైకిల్ ఎప్పుడు మీకు అందరూ నూరుతాం తీసుకొని పోతుంది. ఒకసారి పైసలు చేయకపోతే ఒకసారి పెళ్లికి పోయినా పెళ్లిలో మౌత్ పీస్ గడ్డు ఉంటుంది కదా దూరం తీసుకొచ్చిన తీసుకొచ్చి అమ్మినా 10 రూపాయలు వచ్చినాయి 10 రూపాయలు వస్తే అమ్మినా 10 రూపాయలకి అమ్మినా 10 రూపాయలు అమ్మితే వాడు 15 రోజులు ఇచ్చిన సైకిల్ వాడు అది మైక్ సౌండ్ వచ్చి చెప్పాడు మీ కొడుకు పెళ్లికి వచ్చి ఎత్తుకపోయాడు అని చెప్పాడు. ఆయన ఇంటికి వచ్చి అడిగాడు ఏం దోదం చేశాడు ఏం చేయలేదు అన్న నాయన అరే వాడని దొంగతనం చేశారా వాడిని చదువుతున్నాం అంటే లేదమ్మా వాళ్ళు వచ్చిర్రు చుట్టూ వచ్చిర్రు వాడు గడ దొంగతనం చేసినట్టు అని చెప్పి వాళ్ళు ఇంటికి కూడా వచ్చాడు చెప్పాడు ఉదాహరణ విషయం ఆయన వేసి కొట్టిండు మా అమ్మ నాయన వస్తారు మా వాళ్ళకి కూడా వాకిచ్చాడు బాగా కొట్టిండు మళ్ళీ ఒకసారి చేస్తే పంపేస్తాను నేనేం చేస్తుండే మీరు ఆయన అడగలేదు మా అమ్మని అడగకుంటే మా అమ్మ దూరం వస్తుంది కదా మా అమ్మ ఉన్న కిరాయి ఇల్లు ఆడ రంగంపేట ఒక కిరాయి ఇల్లు ఉంటుంది అది నువ్వు కిరాయిలే కదా కిరాయి ఆ పక్కన కూడా బట్టల దుకాణం ఉంటుంది. అయితే ఆయన
ఏమంటారు మధ్యాహ్నం లంచ్ పోయేటప్పుడు చిన్న అదే ఊళ్ళలో బట్టల దుకాణము చిన్న చిన్న అదే నేనేం చేస్తుండే ఆయన ఏం చేస్తుండే ఆడుకుంటుంటే కదా ఇక రా అని చెప్పి నా గల మీద కూర్చోబెడుతుండే కూర్చోబెట్టి ఆయన పోతుండే ఈ ఏజ్ ఆయన పోతుండే ఆ ఏజ్ లో సైకిల్ తొక్కాలి ఈ ఏజ్ లో నువ్వేమో ఏమమ్మినావు ఎంకేస్ ఉండదు ఆ పెళ్లికి పోయినా నందిగమ్మ పెళ్లికి పోయినా అది తీసుకొని వచ్చిన 10 రూపాయలు ఇచ్చిండు 10 రూపాయలు ఇస్తామని మనకి ఇచ్చే మొత్తం 20 రోజులు సైకిల్ ఇచ్చింది 20 రోజులు కేజీ సైకిల్ అని మా ఆయన అంటాడు ఇంట్లో ఎట్లా పెట్టాం సైకిల్ 20 రోజులు అందులో కూడా వచ్చిండు. నేను కూడా ఏం చేసినా విన్నారా ఇక ఆ దుకాణంలో ఆయన సాగుకారు కూర్చోబెడుతున్నాడు పేరు మర్చిపోయాడు స్పెషాలిటీలో ఆ దుకాణం కూర్చోబెట్టగానే అట్లా గల్లల పైసలు ఉంటుండే కదా అలా ఈ మనకు అప్పుడు 6 రోజులలో ఏజ్కి ఇప్పుడు 100 రూపాయలు నోటు తెలుసా నీకు 100 రూపాయలు నోటు తెలుసా 100 రూపాయలు అదే నోట్లు ఏమున్నాయో ఒకసారి చెప్పరా చిన్న చిన్న నోట్లు ఉన్నాయి ఏమన్నా చిన్న ఉన్నాయా ఇది ఎంత నోట్ ఇది 20 అంటే ఇల్లు చెప్తున్నావా అంతే కదా 20 ఆ నోటు ఇక్కడ ఈ నోట్ ఎంత ఇదెంత ఇది 20 చెప్పిన ఇదేమో 20 అన్నావు ఇదెంత ఇదెంత 10 రూపాయలు ఇది ఇదెంత ఇది 100 50 ఇట్లేదా ఇదెంత నాకు ఏజ్లో 100 రూపాయల పత్తి తెలుసు నాకు అప్పుడే అయితే ఆ గల్లెలో 100 రూపాయల తోటి పొడుగు నోటు ఉంటుంది ఆ 100 రూపాయల నోటు సాఫర్ వచ్చినప్పుడు ఈ జేబులో పెట్టుకుంటుంటాడు సాఫర్ రాగానే సాఫర్ వచ్చినప్పుడే ఆ 100 రూపాయలు పత్తి తీసి జేబులో పెట్టుకుంటాడు ఆ సైకిల్ దొక్కాలనే ఆతృతలో ఆ 100 రూపాయలు అది తీయాలనే ఒక ఆలోచన వచ్చింది ఈ సైకిల్ అంటే చూడు మైండ్ చూడు ఆ సైకిల్ తొక్కాలి అనే ఒక ఆలోచన అంటే ఒక 100 రూపాయలు ఆ డబ్బులు తీసుకొని తొక్కాలి అని అంటే మైండ్ కనెక్షన్ అనమాట ఇది తొక్కాలంటే డబ్బులు కావాలంటే ఏదో ఒక రూట్ రావాలి ఈ ఏజ్ ఏం రూట్లు వస్తాయి అంటే అది ఆ సమయము ఆ సందర్భము అక్కడ కలిసి వస్తుంది అట్లా టైం అంటే అదే టైం డిసైడ్ చేసే మనం అంటారు టైం అందరం అనేది కదా కాలమే నిర్ణయిస్తుంది అన్నట్లు సైకిల్ తొక్కాలనేది ఆలోచన మనకు ఈ ఏజ్ లో మనకు వస్తుంది ఇప్పుడు వీళ్ళకి ఎట్లా వచ్చింది మనం సంఘటన సైకిల్ ఇస్తున్నాం అనేసరికి పిల్లలు అందరూ తెలిసిపోయింది వస్తున్నారు ఓకే అట్లనే అవును ఇప్పుడు సైకిల్ ఇచ్చేది లేదనుకో ఏం చేస్తున్నారు అసలు ఏం ఆలోచన ఇప్పుడు ఎప్పుడు రా నా ప్రశ్న నువ్వు ఎందుకు చెప్పుకోవచ్చు నువ్వు చెప్పు నేను ఇప్పుడు సైకిల్ ఇస్తలేను అనుకో అప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు సైకిల్ ఎట్లా తొక్కాలనుకుంటావు లేదు నువ్వు మీరు చెప్పుడు సైకిల్ తొక్కాలనే ఉంది కదా ఎట్లా తొక్కాల ఇది లేదనుకో ఎట్లా నేను ఇచ్చేది లేదనుకో ఎట్లా నువ్వు వేరే దగ్గర తీసుకో వీడియో సంప్రదాయం నువ్వు రా నువ్వు చెప్పాలి రే ఏం చదువు ఏమురా చెప్పరా ఏముందిరా నీ దమాకి ఏముందిరా అది చెప్పు అసలు సైకిల్ లేకపోతే ఎట్లా దొక్కుతావురా సైకిల్ లేకపోతే ఎట్లా చేస్తావు తెలుస్తలేదురా నువ్వు ఆ సైడ్ ఫోన్ పెట్టేది అయితే విన్నారా అయితే ఆ 100 రూపాయల పత్తి నోటు తీసుకొని
ఇక అది అప్పుడు ఎట్లా చేసిన ఐడియా లేదు. ఇక సైకిల్ 2 నెలలు 3 నెలలు 4 నెలలు 100 రూపాయలు 10 నెలలు 2 నెలలు ఉంటుంది కొంత 3 నెలలు 4 నెలలు ఇక నా దగ్గరే ఉంటుండే సైకిల్. పొద్దున పోయి ఇక రాత్రి తిరిగి 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 ఎండ వాడ లాస్ట్కి వచ్చి సాయంత్రం మా అమ్మ వచ్చే లోపల 6 గంటల సైకిల్ పెట్టి తప్పుడు దాచిపెట్టి ఇట్లా కూర్చుంటుంటే రంగంపేట కోపేట ఫేమస్. ఇప్పుడు వేరే లేదు కోపేట కాల్ చేస్తారు. తొక్కాలనే ఆలోచన ఉంటే ఎట్లానో మనం చేసుకుంటాం అట్లా. అంటే అవసరం కాదు. సైకిల్లో ఎన్ని ఉపయోగాలు అంటే ఒకటి బాడీకి ఎండ తాకుతుంది, వర్షాకాలం వాన తాకుతుంది, చలికాలం చలి తాకుతుంది, దెబ్బలు తాకుతాయి, గట్టిగా అవుతాయి. మైండ్ కూడా బాగా అందుకే మనము అది సింపుల్. సైకిల్ తొక్కాలని ఉంటే ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచన క్రియేట్ అవుతుంది. నువ్వు వద్ద మైక్ కొట్టేసి సైకిల్ తొక్కినావు, నేను సావుకారు దగ్గర 100 రూపాయలు లోటు కొట్టేసి నేను సైకిల్ వీళ్ళు కొట్టాయి కదా అట్లా రాసుకున్నా తీసుకున్నా. ఈ ఆదివారం పెడుతున్నావా? ఈ ఏజ్ లో ఎంతమంది అనుకున్నావు? ఈ ఏజ్ 5 నుంచి 10 సంవత్సరాలు ఏజ్ ఎంతమంది ఉన్నారు? అమ్మమ్మ మరి అందరికి ఇచ్చారు కదా 70 అది 100 కావాలి నీకు. ఇప్పుడు ఆల్రెడీ 80 చెప్పినాను. 100 చెప్పేసి ఇంకా 100 పెద్ద చెప్తాను. సైకిల్ ఏజెన్సీ తీసుకో, కంపెనీ సైకిల్ ఏజెన్సీ తీసుకో. షటర్ పెట్టుకొని ఇప్పుడు ఈ ఆదివారం వీళ్ళకి ఇస్తావా? చిన్నపిల్లలు మన పెద్దలకు 100 2-3 రోజులు గ్యాప్ తీసుకొని సరే నంబర్ చేస్తావు కదా. ఏజ్ బట్టి సరే ఈ ఆదివారం ఫిక్స్ చేసుకోవచ్చు. ఎడ పెడుతున్నావు? కానీ ఈ పిల్లలు ఎట్లా ఆడికెళ్ళి కట్టబెరిగి రాదు, అది కూడా తెలియని కట్టబెరిగి దొక్కుంటూ వస్తారు. చలో రైట్ కూర్చోండి. గోదావరి పెట్టాం అక్కడే ఎవరి నోట్లా తీసుకోండి. ఇది ఎక్కడ ఏజ్ లో ఇక మనం స్కూల్ పోతున్నాం. మరి సైకిల్ వచ్చినాక పోతావా? పోవా? పోతావు. నేను పోకుండా స్కూల్కి సైకిల్ చూసుకుని అంటే ఇట్లా ఏముంటుంది సెట్. దీనికి ఎండ చూడం, ఏది ఇలా సైకిల్ తొక్కేటోళ్ళము ఎండ చూడం. ఆ ఎండ అంటే సైకిల్ తొక్కే ఆతృత ఆ షోక్లా ఎండ కొడుతుంది తెలియదు మనకు. మన ఏమంటారు అది వర్షం పడుతుంది అనిపించదు అనమాట. ఎండ కొట్టినా వర్షం పడ్డా సైకిల్ తొక్కాలని ఉంటుంది ఏజ్లా. అయితే ఆ ఎండకు ఎండుతూ ఆ వానకు నానుతూ కింద మీద పడుతూ ఎదిగిందే జీవితం. ఏమన్నా సంతానం నువ్వు దొరికినావా సైకిల్? మేమైతే చౌస్ తెచ్చుకుంటాం. యాదగిరి సెట్ నువ్వు అంటే పైసలలో పుట్టినావు, నీకు పైసల కష్టం తెలియదు. సైకిల్ కిరాయి తీసుకున్నా చాలా మన పైసలు అయ్యే కూడానా? పైసలు ఉన్నా మీ నాయన నేనే మా ఆడిగా చేసి చాలా ఇచ్చి గంట సైకిల్ తీసుకొని తిరిగి కువేలంజ దుకాణం పక్క సైడ్ వచ్చాడు అంత చాలా ఇచ్చి తీసుకొని పోతుంది. ఒకసారి పైసలు చేయకపోతే ఒకసారి పెళ్లిపోయినా పెళ్లిలో మౌత్ పీస్ గడ్డు ఉంటుంది కదా దూరం తీసుకొచ్చాను. తీసుకొచ్చి అమ్మినా 10 రూపాయలు వచ్చినాయి. 10 రూపాయలు వస్తే అమ్మినా 10 రూపాయలకి అమ్మినా. 10 రూపాయలు అమ్మితే వాడు 15 రోజులు ఇచ్చిన సైకిల్ వాడు. అది మైక్ సౌండ్ వచ్చి చెప్పాడు, మీ కొడుకు పెళ్లికి వచ్చి ఎత్తుకపోయాడు అని చెప్పాడు. ఇక నాయన ఇంటికి వచ్చి అడిగాడు, ఏం దోదాన్ని చేశాడు. ఏం చేయలేదు అన్న. నాయనమ్మ అరే వాడేది దోగతనం చేశారా వాళ్ళు చదువుతున్నాం అంటే లేదమ్మా వాళ్ళు వచ్చిర్రు చుట్టూరు వచ్చిర్రు వాడు దోగతనం చేశాడు అని చెప్పి వాళ్ళు ఇంటికి కూడా వచ్చాడు చెప్పాడు. ఉదాహరణ విషయం
వేసి కొట్టిండు. ఎవరు మీ- ఎవరు మీ నాయన? మా ఆయన వేసి కొట్టిండు. మా అమ్మ నాయన వస్తారు కూడా మా వాళ్ళకి కూడా వాకిచ్చాడు. బాగా కొట్టిండు. మళ్ళీ ఒకసారి చేస్తే పంపేస్తాను. నేనేం చేస్తుండే నువ్వంటే మీ నాయన అడగలేదు, మా అమ్మని అడగకుంటే ఇక. మా అమ్మ దూరం వస్తుంది కదా. మా అమ్మ ఉన్న ఆ కిరాయి ఇల్లు ఆడ రంగంపేట ఒక కిరాయి ఇల్లు ఉంటుండే. అది మేము కిరాయిలే కదా. ఆ కిరాయి ఆ పక్కన కూడా బట్టల దుకాణం ఉంటుంది. అయితే ఆయన ఏమంటారు మధ్యాహ్నం లంచ్ పోయేటప్పుడు చిన్న అంటే ఊళ్ళలో బట్టల దుకాణము చిన్న చిన్న అయితే నేనేం చేస్తుండే, ఆయన ఏం చేస్తుండే, ఆడుకుంటుంటే కదా ఇక రా అని చెప్పి నా గల మీద కూర్చోబెడుతుండే. కూర్చోబెట్టి ఆయన పోతుండే. ఈ ఏజ్ ఆయన పోతుండే. ఆ ఏజ్ లో సైకిల్ తొక్కాలి. ఈ ఏజ్ లో నువ్వేమో ఏమమ్మినావు? మౌత్ పీస్ ఎంకే సౌండ్ ఉంది. పెళ్లికి పోయినా అందుకమ్మ పెళ్లికి పోయినా నాకు అద్దె తీసుకొని వచ్చిన 10 రూపాయలు ఇచ్చిండు. 10 రూపాయలు ఇస్తామని వాళ్ళకి ఇచ్చే మొత్తం 20 రోజులు సైకిల్ ఇచ్చింది. 20 రోజులు కేజీ సైకిల్ అని మా ఆయన అంటాడు. ఇంట్లో ఎట్లా పెట్టాం సైకిల్ 20 రోజులు అందులో కూడా వచ్చిండు. నేను కూడా ఏం చేసిన విన్నారా ఇక ఆ దుకాణంలో ఆయన సాగుకారు కూర్చోబెడుతున్నాడు. పేరు మర్చిపోయాడు. స్పెషాలిటీలలో ఆ దుకాణం కూర్చోబెట్టగానే అట్లా గల్లలో పైసలు ఉంటుండే కదా. అలా ఈ మనకు అప్పుడు 6 రోజుల ఏజ్కి ఇప్పుడు 100 రూపాయలు నోటు తెలుసా నీకు? 100 రూపాయలు నోటు తెలుసా? 100 రూపాయలు అదే నోట్లు ఏమున్నాయో ఒకసారి చెప్పరా. చిన్న చిన్న నోట్లు ఉన్నాయా? ఏమన్నా చిన్నవి ఉన్నాయా? ఇది ఎంత నోట్? ఇది 20. ఓ అంటే ఇల్లు చెప్తున్నావా? అంతే కదా 20. ఆ నోటు ఇక్కడ ఈ నోట్ ఎంత? ఇదెంత? ఇది 20 చెప్పిన ఇదేమో 20 అన్నావు. ఇదెంత? ఇదెంత? 10 రూపాయలు. ఇది ఇదెంత? ఇది 100. 50 ఇట్లేదా? ఇదెంత? నాకు ఏజ్ లో 100 రూపాయల పత్తి తెలుసు నాకు. అయితే ఆ గల్లలో 100 రూపాయల తోటి పొడుగు నోటు ఉంటుంది. ఆ 100 రూపాయల నోటు సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు రీజేబులో పెట్టుకుంటుంటాడు. సాఫ్ట్వేర్ రాగానే సాఫ్ట్వేర్ వచ్చే లోపలనే ఆ 100 రూపాయలు పత్తి తీసి జేబులో పెట్టుకుంటాడు. ఆ సైకిల్ దొక్కాలనే ఆతృతలో ఆ 100 రూపాయలు అది తీయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఈ సైకిల్ అంటే చూడు మైండ్ చూడు. ఆ సైకిల్ తొక్కాలి అనే ఒక ఆలోచన అంటే ఒక 100 రూపాయలు ఆ డబ్బులు తీసుకొని తొక్కాలి అని అంటే మైండ్ కనెక్షన్ అనమాట. ఇది తొక్కాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏదో ఒక రూట్ రావాలి. ఏదో రూట్ రావాలి. ఈ ఏజ్ ఏం రూట్లు వస్తాయి అంటే అది ఆ సమయము ఆ సందర్భము అక్కడ కలిసి వస్తుంది అట్లా. టైం అంటే అదే. టైం డిసైడ్ చేస్తుంది. మనం అంటారు టైం అందరం అనేది కదా కాలమే నిర్ణయిస్తుంది అన్నట్లు. సైకిల్ దొక్కాలనేది ఆలోచన మనకు ఈ ఏజ్ లో మనకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా వచ్చింది? మనం సంఘటన సైకిల్ ఇస్తున్నాం అనేసరికి పిల్లలందరూ తెలిసిపోయింది వస్తున్నారు. ఓకే అట్లనే అవును. ఇప్పుడు సైకిల్ ఇచ్చేది లేదనుకో ఏం చేస్తుండ్రు? అసలు ఏం ఆలోచన ఇప్పుడు ఎప్పుడు రా నా ప్రశ్న. నువ్వు ఎందుకు చెప్పుకోవచ్చు? నువ్వు చెప్పు. నేను ఇప్పుడు సైకిల్ ఇస్తలేను అనుకో, అప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? సైకిల్ ఎట్లా దొక్కాలనుకుంటావు? లేదు. నువ్వు మీరు చెప్పుడు.
చిన్నపిల్లలకి ఏ ఏజ్ వాళ్ళకి ఎన్ని వేస్తుంది ఈ పిల్లలకి 10 సంవత్సరాల లోపల ముంబై వేసాం. కాలందరూ కాలందరూ సైడ్ పైన ఇలా నీళ్ళని సరిగా పయ్యాలి చూసి వీళ్ళకి ఫోన్ నంబర్ లేవు వాళ్ళు ఎట్లా నంబర్ ఇచ్చారు ఆధార్ కార్డు ఆ నంబర్ ఉంటుందా ఆధార్ కార్డు ఉంటుంది. లేకపోతే వాళ్ళ ఇంట్లో నంబర్ ఇస్తే నాకు ఫోన్ చేస్తాను. వాళ్ళని తీసుకొని రమ్మనుకోండి. ఈ పిల్లలు సైకిల్ దొక్కొస్తుందా? సైకిల్ తొక్కొస్తే అవసరం లేదు సెట్ గుడ్డ సైకిల్. సైకిల్ పడితే తొక్క పడతాం మనం ఇంకా గుడ్డ సైకిల్ ఎక్స్ట్రా పైలు వస్తుంది. పక్కన 3 పైన 4 పైలు ఎక్స్ట్రా 2 పైలు రావు సపోర్టింగ్. సపోర్టింగ్ చిన్న కూడా సపోర్టింగ్ పైలతో వస్తాయి. వీళ్ళకి నేను కాలేజీ దెబ్బలు తాకిస్తుంది వస్తాయి. సైకిల్ అంటేనే దెబ్బలు వస్తాయి. ఫస్ట్ కాంచి కొట్టాలి, తర్వాత సైకిల్ కొట్టాలి. మనిషి ప్రతి మనిషి అనుభవాలకు సైకిలే దెబ్బ తాకిన కరెక్ట్. ప్రతి పెద్దగా సైకిల్ పునాది సైకిల్ అసలు మనిషికి. సైకిల్ అంటే సైకిల్ దొక్కాలని సైకిల్ అప్పుడు నేర్పరు కదా నేను పట్టుకొని కింద పడుతుంటాము ఎక్కుతుంటాము ఆ పడుడు ఎక్కుడు పడుడు ఎక్కుడే జీవితం. ముఖాలు పడుడు సైకిల్ దొక్కుడే జీవితం. జీవితమే సైకిల్. జీవితమే సైకిల్. జీవితమే సైకిల్. సైకిలే జీవితం. ఎప్పుడు దిగుడు ఎప్పుడు దిగుడే జీవితం. అట్లా అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు సేటు వీళ్ళు ఎంత గట్టిగా తెలుసా? మేము కూడా ఎంత గట్టిగా కాలుకి చూసి గట్టిగా మేము ఇట్లా కాలు చేతులు అలగొట్టుకున్నాం. చిన్నగా ఉన్నప్పుడు సేటు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మా అమ్మ జాబ్ చేస్తున్నాను రంగంపేట. ఆ డ్యూటీలను ఉన్నప్పుడు మా అమ్మ దౌరాలు పోతుండే కదా రంగంపేట. చిన్నగా ఏజ్ అంటే అప్పుడు ఏజా ఇక్కడ అయితే రంగంపేట్ల మా అమ్మ దౌరం పోతుండే కదా నేను కూర్చోండి. అయితే నేను చిన్న సైకిల్ ఏజ్ సైకిల్ ఇక్కడ ఏజ్ నాది రైట్. ఈ ఏజ్ అనమాట. ఈ ఏజ్ లో మనం స్కూల్ పోతున్నాను. మరి సైకిల్ వచ్చినాక పోతావా? పోవా? పోతావు. నేను పోకుండా స్కూల్కి సైకిల్ తీసుకుని అంటే ఇట్లా ఏముంటుంది సెట్. దీనికి ఎండ చూడం. ఏజ్ సైకిల్ తొక్కేటోళ్ళము ఎండ చూడం. ఆ ఎండ మనకి అంటే సైకిల్ తొక్కే ఆతృత ఆ షోక్లా ఎండ కొడుతుంది తెలియదు మనకు. ఏమంటారు వర్షం పడుతుంది అనిపించదు అనమాట. ఎండ కొట్టినా వర్షం పడ్డ సైకిల్ తొక్కాలని ఉంటుంది ఏజ్లా. అయితే ఆ ఎండకు ఎండుతూ ఆ వానకు నానుతూ కింద మీద పడుతూ ఎదిగిందే జీవితం. ఏమన్నా సంతానం నువ్వు దొరికినావా సైకిల్? మేమైతే చౌస్ తెచ్చుకుంటుంటే యాదగిరి నేర్పించింది. సెట్ నువ్వు అంటే పైసలలో పుట్టినావు, నీకు పైసల కష్టం తెలియదు. అందుకు సైకిల్ కిరాయి తీసుకున్నా చాలా మన పైసలు అయ్యే కూడానా? పైసలు ఉన్నా మీ నాయన రూపాయలు ఈశ్వరాశి ఇవ్వకుండా నేనే మా వాడిగా చేసి చాలా ఇచ్చి గంట సైకిల్ తీసుకొని తిరిగి కుబేరాంజీ దుకాణం పక్క ఒక సైడ్ టాక్స్ అంత చాలా ఇచ్చి తీసుకొని పోతుంది. ఒకసారి పైసలు ఇవ్వకపోతే ఒకసారి పెళ్లికి పోయినా పెళ్లిలో మౌత్ పీస్ గడ్డు ఉంటుంది కదా దొరకాలని తీసుకొచ్చాను. తీసుకొచ్చి అమ్మినా 10 రూపాయలు వచ్చి 10 రూపాయలు వస్తే అమ్మినా 10 రూపాయలకి అమ్మినా. ఆ 10 రూపాయలు అమ్మితే వాడు నాకు 15 రోజులు ఇచ్చింది సైకిల్ వాడు.
అది ఆ మైక్ సౌండ్ వచ్చి చెప్పిండు మీ కొడుకు పెళ్లికి వచ్చి ఎత్తుకపోయాడు అని చెప్పిండు. ఇక ఆయన ఇంటికి వచ్చి అడిగాడు ఏం దోహదం చేశాడు ఏం చేయలేదు అన్న. నాయనమ్మ అరే వాడేది దోహదం చేశాడు రా వాళ్ళు చదువుతున్నాం అంటే లేదమ్మా వాళ్ళు వచ్చిర్రు చుట్టూ వచ్చిర్రు వాడు గడని దోహదం చేశాడు అని చెప్పి వాళ్ళు ఇంటి కూడా వచ్చాడు చెప్పి ఉదాహరణ విషయం తీసుకొట్టి నాయన వేసి కొట్టిండు. మా అమ్మ నాయన వస్తారు కూడా మా వాళ్ళకి కూడా ఆగిచ్చాడు బాగా కొట్టిండు. మళ్ళీ ఒకసారి వేస్తే చంపేస్తాను. నేనేం చేస్తుండే నువ్వంటే మీ నాయన అడగలేదు మా అమ్మని అడగకుంటే మా అమ్మ దూరం అవుతుంది కదా. మా ఉన్న కిరాయి ఇల్లు ఆడ రంగంపేట ఒక కిరాయి ఇల్లు ఉంటుండే. అది నువ్వు కిరాయిలే కదా. కిరాయి ఆ పక్కన కూడా బట్టల దుకాణం ఉంటుంది. అయితే ఆయన ఏమంటారు మధ్యాహ్నం లంచ్ పోయేటప్పుడు చిన్న ఊళ్ళలో బట్టల దుకాణము చిన్న చిన్న అంటే నేనేం చేస్తుండే ఆయన ఏం చేస్తుండే ఆడుకుంటుంటే కదా ఇక రా అని చెప్పి నాకు గల మీద కూర్చోబెడుతుండే. కూర్చోబెట్టి ఆయన పోతుండే ఈ ఏజ్ ఆయన పోతుండే. ఆ ఏజ్ లో సైకిల్ తొక్కాలి. ఈ ఏజ్ లో నువ్వేమో ఏమమ్మినావు ఎంకే సౌండ్ ఉంది. పెళ్లికి పోయినా నందిగమ్మ పెళ్లికి పోయినా అదే తీసుకొని వచ్చిన 10 రూపాయలు ఇచ్చిండు. 10 రూపాయలు ఇస్తామని మనకి ఇచ్చే మొత్తం 20 రోజులు సైకిల్ ఇచ్చింది. 20 రోజులు కేజీ సైకిల్ అని మా ఆయన అంటాడు. ఇంట్లో ఎట్లా పెట్టాం సైకిల్ 20 రోజులు ఇలా అందులో కూడా వచ్చిండు. నేను కూడా ఏం చేసిన విన్నారా ఇక ఆ దుకాణంలో ఆయన సాగుకారు కూర్చోబెడుతున్నాడు. పేరు మర్చిపోయాడు పద్మశాలలో. ఆ దుకాణం కూర్చోబెట్టగానే అట్లా గల్లల పైసలు ఉంటుండే కదా. అలా ఈ మనకు అప్పుడు ఆ రోజులలో ఏజ్కి ఇప్పుడు 100 రూపాయలు నోటు తెలుసా నీకు? 100 రూపాయలు నోటు తెలుసా? 100 రూపాయలు అదే నోట్లు ఏమున్నాయో ఒకసారి చెప్పరా. చిన్న చిన్న నోట్లు ఉన్నాయి ఏమన్నా? చిన్న ఇది ఎంత నోట్ ఇది? 20? అంటే ఇల్లు చెప్తున్నావా? అంతే కదా 20. ఆ నోటు ఇక్కడ ఈ నోట్ ఎంత? ఇదెంత? ఇది 20 చెప్పిన ఇదేమో 20 అన్నావు. ఇదెంత? ఇదెంత? 10 రూపాయలు. ఇది ఇదెంత? ఇది 100. 50 ఇట్లేదు సుండే. ఇదెంత? నాకు ఏజ్లో 100 రూపాయల పత్తి తెలిసేది నాకు. అప్పుడే అయితే ఆ గల్లలో 100 రూపాయల నోటు పెద్ద పొడుగు నోటు ఉంటుంది. ఆ 100 రూపాయల నోటు సాగర్ వచ్చినప్పుడు రీజేబులో పెట్టుకుంటుంటాడు. సాగర్ రాగానే సాగర్ వచ్చే లోపలనే ఆ 100 రూపాయలు పత్తి తీసి జేబులో పెట్టుకుంటాడు. ఆ సైకిల్ దొక్కాలనే ఆతృతలో ఆ 100 రూపాయలు అది తీయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఈ సైకిల్ అంటే చూడు మైండ్ చూడు. ఆ సైకిల్ తొక్కాలి అనే ఒక ఆలోచన అందులో ఒక 100 రూపాయలు ఆ డబ్బులు తీసుకొని తొక్కాలి అని అంటే మైండ్ కనెక్షన్ అనమాట. ఇది తొక్కాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏదో ఒక రూట్ రావాలి. ఏదో రూట్ రావాలి. ఈ ఏజ్ ఏం రూట్లు వస్తాయి అంటే అది ఆ సమయము ఆ సందర్భము అక్కడ కలిసి వస్తుంది అన్నమాట. టైం అంటే అదే టైం డిసైడ్ చేస్తుంది. మనం అంటారు టైం అందరం అనేది కదా కాలమే నిర్ణయిస్తుంది అన్నట్టు. సైకిల్ దొక్కాలనేది ఆలోచన మనకు ఈ ఏజ్ లో మనకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా వచ్చింది? మనం సంఘటన సైకిల్ ఇస్తున్నాం అనేసరికి పిల్లలందరూ తెలిసిపోయింది వస్తున్నారు. ఓకే అట్లనే అవును ఇప్పుడు సైకిల్ ఇచ్చేది లేదనుకో ఏం చేస్తున్నారు? అసలు ఏం ఆలోచన ఇప్పుడు చెప్పుకుంటా నా ప్రశ్న. నువ్వు ఎందుకు చెప్పుకోవచ్చు? నువ్వు చెప్పు. నేను ఇప్పుడు సైకిల్ ఇస్తలేను అనుకో, అప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? సైకిల్ ఎట్లా దొక్కాలనుకుంటాం?
లేదు. నువ్వు మీరు చెప్పుడు